దాన్ని మనం లెక్క కడితే ఎట్లా చెప్పు తాత మనం చెప్పండి మీరే చెప్పండి ఇక మరి ఇప్పుడు గిరిజన పంచాయతీ 30 నుంచి సమ్మె చేస్తారట మన జూనియర్ డాక్టర్ల హెచ్చరిక జుడా సంఘం మరి ఇప్పుడు మనం వచ్చిన తర్వాత స్టైఫండ్ పడతలేదట 2 నెలలకు ఒకసారి ఇచ్చే అది ఆ ఇంక్రిమెంట్ కూడా పడతలేదని అనుకొస్తారు మరి ఇప్పుడు వీళ్ళు కూడా రేపు రోడ్లు ఎక్కే కథ కాడికి వచ్చింది ఇగో తాత ప్రతి ఒక్క రంగంలో వస్తూనే ఉంటారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంటారు వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని అడగాలి ఎవరిని అడుగుతారు చెప్పు అమ్మ దగ్గరికి ఎవరైనా పెట్టేటోళ్ళ దగ్గరికి వచ్చేది పెడతారు దాన్ని ఉన్నప్పుడు పేపర్ వాళ్ళు రాస్తారు అల్టిమేట్ చేస్తారు మాకెందుకంటే డాక్టర్ల మీద పూర్తి విశ్వాసం ఉంది వాళ్ళ వనరులు ఏందో కూర్చొని మాట్లాడుకుంటే దానికో మంత్రివర్గం ఉంది తప్పకుండా నెరవేరుస్తాం ఎందుకంటే డాక్టర్స్ అనేది మనకి వెన్నెముక్క లాంటి వారు మీకు తెలియదు ఏముంది చెప్పండి వాళ్ళని మనము ఇబ్బంది పెట్టి చేయాల్సిన అవసరం కూడా లేదు ఒకరితో చెప్పించుకున్న అవసరం కూడా లేదు సరే ఇక ఈ ముచ్చట ఇట్ట ఉంది ఇంకేముంది ఇక ఇది ఇక ఓ అమ్మ జ్యోతి పేపర్ ఎటువా పిల్లగా ఇక వీళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏం రాసుకొచ్చారో చూద్దాం ఇక రా ఆ మెయిలే పట్టించింది వామ్మో పెద్ద మనిషి పోయినట్టుగా నేను కోయలేగా సిటీ ఆఫీసులో వాంగ్మూలం ఇచ్చిన అనంతరం బయటకు వస్తున్న ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అడిగిన సమాచారం పంపామని టెలికాం కంపెనీల మెయిల్ అందులో 615 మంది ఫోన్ల వివరాలు హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన మెయిల్ సంగతి మర్చారు మావోయిస్టుల సమాచారం కోసం అంటూ లేఖ రాసి చిక్కుల్లో పడ్డ ప్రభాకర్ బృందం జాబితాలో ఎక్కువ మందికి ఆ సంబంధమే లేదు అదే కారణం చెప్పి ఆంధ్రజ్యోతి ఎండి ఫోన్ ట్యాప్ ఇది ఎల్లక్కడి భాగవతమే తల్లి ఫోన్ ట్యాప్ ఈ ఫోన్ ట్యాపింగ్ల గురించి రోజు వీళ్ళ నాకు తెలిసి ప్రభుత్వం వీళ్ళ కోసం వచ్చినట్టుంది ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ది ఎంత దరిద్రం అండి ఎంత దౌర్భాగ్యం అండి ఒక్కరి నోట్ల నుంచి కాదు ఒక్కరిది కాదు ఏం అవసరం దీనివల్ల ఒక మాట చెప్పండి మీరు ఒక్కరిని తోడుతుంటే ఒకటి బయటకు వస్తుండు ఏం చెప్పమంటారు ఒక రోజు తీర్పిచ్చేది ఇది మాట్లాడి మాక విసుకొస్తుంది వినడానికి అసహ్యం అనిపిస్తుంది ఇక రైతు భరోసా ఇచ్చిర్రు 9 రోజుల్లో 9,000 కోట్లు అయితే ఇచ్చినామనేది మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తుర్రు సరే అంటే మీకు తెలియదా తెలియదా అంటే ఇప్పుడు ఊళ్ళో పోతే కానీ కొంతమంది పడలేదా సాగు చేసే ప్రతి ఎకరానికి ఇస్తామని అంటున్నారు మీరైతే మీకైతే న్యూస్ తెలుస్తుంది కదా మీరు ఊర్లోకి ఒక్కర్లేదు మీకైతే సమాచారం ఉంటుంది కదా తప్పకుండా ఇది ప్రజాప్రభుత్వం అండి ప్రజల కోసం ఇది రైతు ప్రభుత్వం రైతన్నలని ఇప్పుడు రైతు కమిషన్ వేసింది గతంలో రైతు కమిషన్ లేదు రైతు కమిషన్ వేసి ఇప్పుడు జిల్లా వైజ్గా నియోజకవర్గం వైజ్గా రైతు కమిషన్ మెంబర్లోను వాళ్ళందరూ వెళ్తున్నారు రైతులను అప్డేట్ తెలుసుకుంటున్నారు రైతులకి ఎంత కావాలంటే అంత చేస్తాను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మరి కూలీళ్ళ కట ఆత్మీయ భరోసా ఇస్తారా వారం అంటారు కానీ మళ్ళీ ఇంకా ఇంకెన్ని రోజులు అవుతుందో ఒక్కటే ఏది వచ్చినా ఈ అమ్మాయి డిసెంబర్ అంటే ఆగస్ట్ అంటే సెప్టెంబర్ అంటే సంవత్సరం వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే ఇప్పుడు జూన్ ఏది వచ్చినా ఈ అమ్మలకి ఎంత చేసినా తక్కువనే వినండి ఇప్పుడు మహిళలకు సంబంధించిందే 200 కూలలు అంటే కూలోళ్ళకే మరి ఇవాళ నీకు నాకు కాదు 200 యూనిట్లు వీళ్ళకే వీళ్ళకు 200 యూనిట్లు ఇస్తున్నాము ఇవాళ ఉచిత బస్సు ఇస్తున్నాము గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాము నీలాంటి నాలాంటి సబ్సిడీ వాళ్ళకి కాదు వాళ్ళు ఈ అమ్మలు పని చేసుకొని కూలి పని చేసుకొని బతికేటోళ్ళ కోసమే ఇలా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళు ఓటేస్తేనే మేము అధికారంలోకి వచ్చినాం వీళ్ళ కోసమే పనిచేస్తాం వాళ్ళ డిమాండ్ కాదు వాళ్ళకి ఎంత చేసినా కూడా తక్కువే ఎందుకంటే వాళ్ళు ఇవాళ ఆ మట్టిలో వంగి ఈరోజు వాళ్ళు అది చేస్తున్నారు కాబట్టి మీరు నేను ఇంకా కొద్దిసేపు అయితే తినాలి మళ్ళా లేకపోతే ఎక్కడి నుంచి పరిస్థితి గిట్లనే ఆఫీసులో కూర్చొని ఏసీలలో కూర్చుంటే అయిపోద్దా కాదు కదా అమ్మలకు నమస్కారం చేయాలి ఇవాళ అమ్మలు నడుములు పోవంగా మనం ఇక్కడ వచ్చి ఏదైనా ఉంటేనే అమ్మ బ్యాక్ పెయిన్ వస్తుంది అంట మరి పొద్దున్న లేస్తే ఇవాళ వాళ్ళు అది చేస్తున్నారంటే కడుపుకు తరగకపోతుంది అలాంటి వాళ్ళకి తప్పకుండా చేస్తాము ఏం చేసినా తక్కువే అమ్మలకు ఒక మాట ఏమంటారు అంటే అప్పుడు రైతు భరోసానే డిసెంబర్ అంటది ఆగస్ట్ అంటది సెప్టెంబర్ సంవత్సరం వెళ్ళిపోయి మళ్ళీ జూన్ మొన్న వేసారు ఇక కొన్ని రూపాయలు కూడా మళ్ళీ ఎగ్గొట్టి అనేది కూడా వస్తుంది ఇవన్నీ మీరు ఆధారాలతో చూపించండి ఎగ్గొట్టడము ఇది చేయడం కాదు తప్పకుండా రావాల్సినవి బాకీలన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా ఇస్తుంది తప్పకుండా ఇంకా అంతకు మించి కూడా ఇస్తాం
అంతే వాళ్ళకి ఇంకేది కావాలన్నా మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మీకు ఇంకా టెక్నాలజీగా ఇంకేం కావాలన్నా రైతుకు మంచిగా ఉండాలంటే ఇంకే పథకాలైనా పెడతామని కూడా చెప్తున్నారు. తప్పకుండా వాళ్ళకు ఒక భరోసా, ఓ టైంకి మనం ఒక భరోసా కల్పించినాం అనుకోండి ప్రభుత్వం నుంచి, వాళ్ళకు ఒక ఊరట ఉంటాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భూమి ఖరీదు ఇవాళ ఒకప్పుడు, ఇప్పుడు మనం చూసినాం 2-3 ఎకరాలు ఉందంటే హాయిగా సాగు చేసుకోగలుగుతారు. ఒక రైతు భరోసా, ఒక రుణమాఫీ చేసుకున్నారంటే కష్టపడి ఒడ్లకు. ఇవాళ మనము గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఓరేస్తే ఊరే అన్నాడు. ఇలా ఓరేస్తే ఎంత మంచిగా ఉంటుంది అనేది తెలంగాణ ప్రజలకు దేశాన వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవన్నీ తాత వీళ్ళు మాట్లాడిన మాటలు కాకుండా మనం చేసిన అభివృద్ధి పైన మీరు చర్చలు పెట్టండి. మనం జనాలకు ఎంత మంచి చేసినాం అనేది పెట్టండి. అప్పుడు జనాలకు అది ఉంటుంది. వాళ్ళేదో రాసుకున్న దాన్ని బట్టి మనం అదే అడుగుజాడలు నడవకుండా కనీసం ఒక 10 తప్పులు చెప్పినా ఒక 11 ఒక 4 అన్నా మంచి చెప్పాలి కదా. అన్ని తప్పుల వైపు చూడొద్దు, బ్యాలెన్స్డ్ ఉండాలి. కాబట్టి మేము కూడా కొత్తగా వచ్చినాం అధికారంలోకి. సంవత్సరం అయింది. ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం. డెఫినెట్గా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ దగ్గర 10 రూపాయలు అంటే 10 మందికి పంచడమే, దాచిపెట్టుకునేది ఏం లేదు. ఫామ్ హౌస్ లా 100% అది. కాబట్టి తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. అంతకన్నా మించి మీ ఏఎన్ఎం టీవీ ఇంకా మాకు విశ్వాసం ఉంది. ప్రజలకు జవాబుదారు ఉన్నారు కాబట్టి నిజంగా కూడా చాలా సంతోషం. ఎప్పటికప్పుడు అప్డేట్ ఈ మార్నింగ్ న్యూస్ అనేది ప్రజలకి చాలా అవసరం. పేపర్ అందరు చదవకపోయినా టీవీ చూడడం అనేది పని చేసుకుంటాను, చదువుకుంటూ తిరుక్కుంటాను, ఏదో పెట్టుకొని, లేదంటే యూట్యూబ్లలో టైం ఉన్నప్పుడు చూస్తాం. కాబట్టి మీలాంటి న్యూస్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రజలకి కొంచెం తెలియజేసేటట్టుగా మీరు ఇది వీళ్ళు ఇట్లా రాసినప్పుడు దీనికి ఇట్లా జరిగింది ఇట్లా కొంచెం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను. ఇక అందుకైనా మీరే అంటున్నాను రోజువారం విలువనప్పి ఇట్లా చేస్తున్న తల్లి. ఇక రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో, ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో, ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళలేని పరిస్థితి, స్వేచ్ఛ లేని ఆడ జన్మకు ఎన్నాళ్ళు ఈ దుస్థితి, రోజు రోజుకు దానవత్వము పెరిగిపోయేనా, మదమెక్కి మానవత్వమే మరచిపోయేనా. ఇక మరి చూస్తూనే ఉన్నాం తల్లి చూస్తున్నాం. ఇది చెప్పాలన్నా కూడా బాధాకరంగానే ఉంది. కలకత్తల పశ్చిమ బెంగాల్ కలకత్తల లా న్యాయశాస్త్రం చదువుతున్నా ఆడపిల్ల కనిపిస్తే చాలండి. మరి ఎట్లా నేను చెప్తున్నా, ప్రభుత్వ పరంగా ఇన్ని శిక్షలు, ఇన్ని ఫోక్సో చట్టాలని ఇంకేంటియో తెచ్చిర్రు. ఎన్ని తెచ్చినా ప్రజలలో మార్పు రాకపోతే ఇంకొకటి పేరెంట్స్ కూడా మార్పు రావాలి. మగ ఆడ అనేది మాత్రం సమానంగా చూస్తేనే ఇవి తగ్గిపోతాయి. మగపిల్లగాడు వాడేంది అని దేశం మీద వదిలేస్తున్నారు. ఆడపిల్లల్ని మాత్రమే మనము టైం టు టైము మనము ఫాలోఅప్ లో ఉంటున్నాం తప్ప మగపిల్లగాని కూడా ఎక్కడ ఆలన పాలన మనం చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. 100%. ఇప్పుడు వీడు ఎక్కడ పోతున్నాడు అంటే సరే 11 అయినా వీడు వస్తాడులేమో కూడా అండి. అదే నువ్వు 11 గంటల వరకు ఆడపిల్ల రాకపోతే ఎట్లా ఏమంటారు మీరు? ఏమంటారు చెప్పండి? అయ్యో పిల్ల రాలేదు అంటారు. పిల్లగాడు రాలేదు అన్నాడు, వస్తాడు తీయాడే అంటే ఈ వివక్షత అనేది చూపించిన రోజులు ఇట్లాగే ఉంటది. ఎంత చేయమంటారు చెప్పండి? ప్రభుత్వ పరంగా చేసేది కదా, నీ బిడ్డను నువ్వు కాపాడుకోవాలి. సెకండరీ ప్రభుత్వ పరంగా ఏముంటుంది, చనిపోయిన తర్వాతనో గ్యాంగ్ రేప్ అయిన తర్వాతనో విచారణకు పోతారు. అది కాదు మనం కోరుకున్నది. దేశంలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మనుషులలో సమాజం మీద మార్పు రావాలి. ఎన్ని చట్టాలు ఉండనియండి, ఎంత కఠినమైన చట్టాలు ఉన్నా కూడా రోజుకొక దగ్గర జరుగుతూనే ఉంది. ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది. చిన్న పిల్ల గతంలో యుక్త వయసు వచ్చినాక కాదు, 4-5 పిల్లనే కామాంధులు. ఈ నిజంగా చెప్తున్నా కదా, ఈ ఇన్స్టాగ్రామ్లు, ఈ ఫేస్బుక్లు ఇవన్నీ కూడా బ్యాన్ చేయాలి వాస్తవానికి. ఎందుకంటే దీనివల్ల ఒక మంచి ఇన్స్టాగ్రామ్ ద్వారా మంచికి 10 మందికి తెలిసేలా ఉంది సమాచారం. కానీ దానివల్ల నిజంగా కూడా ఎంత ఘోరంగా, మీరు ఒకసారి ఇన్స్టా ఓపెన్ చేయండి ఎంత దరిద్రంగా ఉంది, ఫేస్బుక్ లలో చూడండి ఎంత దరిద్రంగా ఉంది. ఇవాళ యూట్యూబ్ లలో ఏందండి ఆ భాష ఏంది, ఆ లాంగ్వేజ్ ఏంది, మొత్తం మీ పిల్లలకు ట్యాబ్లే అంటారు మీరు. వ్యవస్థ మనం పెరగాలి, టెక్నాలజీని కాదంటలేను, కానీ ఇవాళ అరచేతిని స్వర్గం చూపిస్తున్నారు. ఇంకెందుకు జరగవండి ఇట్లాంటివి? కామంతో కళ్ళు మూసుకున్న వాళ్ళకు అక్కడ ఎవరు అనేది తెలీదు. అక్కనా తెలియదు, అమ్మనా తెలియదు, చెల్లినా తెలియదు. కామంతో మూసుకున్న వాళ్ళని ఏ ప్రభుత్వాలు ఏం చేస్తారండి? వీళ్ళ తల్లిదండ్రులకు ఉండాలి. సమాజంలో
గవర్నమెంట్ పాత్ర ఎప్పుడు ఉంటుందండి? ఎంక్వైరీ చేసినప్పుడు శిక్ష పడేలా చేస్తాం, కానీ పోయిన ప్రాణాలను తెచ్చిలేము. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని తెచ్చిలేదు. రేపులు జరుగుతున్నప్పుడు న్యాయం జరగట్లేదు. గిరిజనులకు, హరిజనులకు, ఇంకా మనకు హైదరాబాద్లో ఉన్న మనకే సెక్యూరిటీ లేదు. ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ మనము ట్యాక్సీలలో పోదామంటే ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ చూడు మహిళలను వేధించడం. పని చేసుకోకపోతే ఎట్లా అండి? పని చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి చట్టాలు రావాలే, మహిళలందం కాదు, ఇది అందరం కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మేము అదే అనుకుంటున్నాం. ఒక్కసారి మీ ప్రభుత్వ పరంగా నాకు నిన్ననే ఇన్స్టా గురించి నిన్ననే ఒక ఆలోచన వచ్చింది. ఇన్స్టా కొన్ని స్క్రీన్ షాట్లు కూడా తీసి పెట్టిన. ఈ ఇన్స్టా వల్లనే నిన్న తల్లిని చంపింది చూడండి అమ్మాయి. నాకు ఆ అమ్మాయి చంపిన తర్వాత 10వ తరగతి అమ్మాయి కన్న తల్లిని చంపుతుందంటే దేశం ఎక్కడ పోతుంది? రాష్ట్రం ఎక్కడ పోతుంది? కుటుంబ విలువలు ఎక్కడ పోతున్నాయి? ఇవన్నీ ఎట్లా పోతుంది? తండ్రి లేకుండా ఒక బిడ్డని జాతే బిడ్డకు తల్లి మధ్యలోనే పిల్లనే తల్లిని చంపిందంటే ఈ పిల్లల్ని మనం ఎందుకు కనాలి? ఎందుకు చేయాలనే ఆలోచన. తప్పు చేస్తున్నప్పుడు బిడ్డను మందలిస్తే తప్ప అండి? ఓ తల్లేమో ఇట్లా చేసింది, మళ్ళీ వాడి తల్లేమో కరెక్టే చేసింది. ఎక్కడ సమాజము? ఎక్కడ అది? నిజంగా సమాజం ఎటుపోతుంది అనిపిస్తుంది. ఏంది అసలు? ఎందుకు ఈ బ్రతుకు వచ్చే రోజులు అనిపిస్తుంది. ఇలా సొంత బిడ్డనే తల్లిని చంపుతుందని ఎవరైనా కళలో ఊహిస్తారా? చెప్పండి. ఇదే బిడ్డను పుట్టినప్పుడు ఒడ్లగించేసి చంపితే ఎట్లుండే పరిస్థితి? ఆస్తుల కోసము, నైతిక విలువ